మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం. తీర్పు నంబర్ 1, జడ్జిమెంట్. ధననిధి. ధనం, డబ్బు, సంపద, డబ్బుతో కూడిన ధనరాశి. నిధి అనగా ఇల్లు, మరి స్థలం. సజ్జనుడు శ్రేష్టమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచివాడు. దుర్జనుడు దుష్టుడు, చెడు వ్యక్తి, చెడ్డ ఆలోచనలు కలిగిన వ్యక్తి. విమర్శ, ఆక్షేపణ, తప్పు ఒప్పులు కనిపెట్టుట, మరి చర్చ, వాదం, తర్కం, చివరిగా పాపక్షమాపణ. వీటన్నిటి గురించి యేసు ప్రభువు వారు క్లుప్తంగా తన ప్రసంగంలో ఆయన బోధించారు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ బాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఆయన విధంగా బోధించారు. చాలా అమూల్యమైన మాటలు. మనుషులకు ఏవి అవసరము, ఏవి కావాలో ప్రభువుల వారికి తెలుసు. దానిని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. మాటలను బట్టి అంటున్నారు, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదు. మాటలను బట్టియే, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందువు. తీర్పు అనేది నీ మాటలను బట్టే ఉంటుంది అని ఆయన బోధిస్తున్నారు. నీ మాటలను బట్టి. అవును, మాటలు ఎంతో విలువైనవి, మాటలు చాలా విలువైనవి. కానీ కొన్నిసార్లు ఆ మాటలను విలువ లేకుండా మనం చేస్తుంటాం. మాటలకు విలువ లేకుండా, మాటకు విలువ లేకుండా మన నోటికి వచ్చినట్టు మనం మాట్లాడేవారు. మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేవారు. ఎందుకని మన హక్కు ఉంది, స్వతంత్రం ఉంది మాట్లాడడానికి. అందుకే అంటున్నాను, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు. నువ్వు మాట్లాడే విధానంలో నీవు ఎంత నీతిమంతుడవో తెలిసిపోతుంది. నీ మాటలను బట్టియే అపరాధివని తెలిసిపోతుంది. దానిని బట్టియే నీవు తీర్పు నొందుదువు. 35వ వచనము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వినియములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చూడండి, సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు మంచి వ్యక్తి, మరి ఉత్తమమైన వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి. ఈ మంచివాడు ఈ వ్యక్తి, సజ్జనుడు, మంచి లక్షణాలు కల వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే, మరి తన ధనని, తన హృదయం, తన మనస్సు, తన ధననిధిలో నుండి, తన హృదయంలో నుండి, తన మనసులో నుంచి సద్విషయములను, మంచి విషయాలు, మంచి విషయాలను తీసుకొస్తుంది. అదే దుర్జనుడు, దుష్ట ఆలోచనలు గల వ్యక్తి, దుష్టుడు, చెడు వ్యక్తి, చెడ్డ ఆలోచనలు గల వ్యక్తి దుర్విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. దుర్విషయాలైన బయటకు తీసుకొని వస్తుంటాడు. అదే స్ప్రౌలాజ్. అందుకే అంటున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. విమర్శ, ఆక్షేపణ దినం. నీ మీద ఒక ఆక్షేపణ దినం ఉంటుంది, నీ మీద ఒక విమర్శ దినం ఉంటుంది, తప్పు ఒప్పులను కనిపెట్టు దినము నీకు ఉంటుంది పరలోకమందు. చర్చ జరుగుతుంది, వాదన జరుగుతుంది. నువ్వేం మాట్లాడావో, ఎవరిని బాధ పెట్టావో, ఎవరిని హింసించావో, వీటన్నిటి గురించి, నీ మాటలను గురించి తీర్పు జరుగుతుంది. అది పరలోకమందు ఉంటుంది. అందుకే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, చాలా వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతుంటాం. పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం, మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు మంచి వారి ఎదుటే మనం ఏం మాట్లాడము. చర్చ జరిగిన వాడు వెళ్ళిపోగానే వారి గురించి మనం వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు. ఇది సాక్షి, చాలా పాపం.
వారు ఉన్నంతసేపు, వారితో మనం ఉన్నంతసేపు, వారు మనతో ఉన్నంతసేపు మనం మంచిగానే మాట్లాడతాం. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి మనం విమర్శ చేస్తుంటాం. అందుకే అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. తప్పకుండా లెక్క చెప్పవలసి ఉంటుంది. విమర్శ దినమున, ఆక్షేపణ దినమున, మరి తప్పులు కనిపెట్టు దినమున, చర్చ, వాదం, తర్కం జరుగు దినమున, అది పరలోకమందు జరుగుతుంది. అక్కడ నీవు, నేను, మనందరము ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉంటుంది. అందుకే నీ మాటలను బట్టి నీతిమంతుడవు అని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నందుదు అని ప్రభువుల వారు మాట్లాడారు. ఆ ప్రభువుల వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఇదంతా ఎందుకు మాట్లాడారు, ఈ విషయాలు ఎందుకు మాట్లాడారు అంటే, పరిశుద్ధ ఆత్మను గురించి ఆయన మాట్లాడారు. పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి అన్నాడు. ఎందుకన్నా చూడండి, యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ విషయమై సంగతులను తెలియజేశారు. 31వ వచనము, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. అవును, మనుషులు పాపాలు చేస్తారు, దూషిస్తుంటారు, కానీ వాటికి క్షమాపణ ఉందట. వారికి క్షమింపబడును, వారికి ఆ క్షమాపణ ఉంది. మనం తెలిసే తెలియక చేస్తారు అనుకుంటాం. దేవుడు కూడా క్షమిస్తాడు అని మనం అనుకుంటాం. అందుకే అంటున్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడేవి ఉంటాయి, కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, ఆత్మ విషయమై దూషణ, పాపక్షమాపణ లేదు. ఆత్మను మనం దూషిస్తున్నామా? పరిశుద్ధాత్మను విమర్శిస్తున్నామా? పరిశుద్ధాత్మను గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మను మనం ఎగతాళి చేస్తున్నామా? అని గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మతో, ఆత్మతో మరి ప్రభు వాక్యమును బోధించే సేవకులను ఆటంకపరుస్తున్నాం. సేవకులు మనకు బోధించినప్పుడు మనం వారిని విమర్శించే వారిగా ఉంటున్నాం. వాక్యం విషయం మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఆత్మ విషయం మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను దూషించకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు కానీ అంటున్నాడు. అవును, యేసుప్రభుల వారు చాలా విమర్శించారు. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు చాలా నానా విధాలుగా ఆయనను హింసించారు, బాధ పెట్టారు, దుఃఖపరిచారు. ఆయన ఎక్కడ తప్పులలో దొరికిపోతాడో అని వారు కనిపెడుతూనే ఆయన పరిచర్య అంతట్లో ఆయన వెంబడించారు, ఆటంకపరిచారు. అందుకే ఏమంటాడు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాపక్షోపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. జాగ్రత్త. ఆత్మ విషయమై, పరిశుద్ధాత్మ విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. చూడండి, పరిశుద్ధాత్మకు విరోధముగా హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడమే కాదు, పరిశుద్ధాత్మకు విరోధంగా కూడా మన మాటలు ఉండకూడదు. అందుకే అన్నాడు, మనుష్య కుమారునికి విరోధంగా ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావేమో, మనుష్య కుమారునికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, మరి దానికి పాపక్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మకు ఎవరైతే విరోధంగా మాట్లాడతారో ఈ యుగమందైనను రాబో యుగమందైన, ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ పాపక్షమాపణ లేదు. ప్రభువుల వారు చెప్తున్నారు, ఏ యుగంలో కూడా మీకు పాపక్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిశుద్ధాత్మ విషయమై జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరు కూడా మాట్లాడారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం. ఆత్మ విషయమై మనం దీనులమై అందుకే పరిశుద్ధాత్మ విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి విరోధంగా మనం మాట్లాడకూడదు అని ప్రభువుల వారు హెచ్చరించారు. మరి అటువంటి జీవితం పరిశుద్ధాత్మను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి అటువంటి కృప పరిశుద్ధాత్మతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మను గౌరవించాలి. దానికి విరోధంగా మనం మాట్లాడకుండా ఉంటాం. దేవుడు మనకందరికీ అట్టి కృప అనుగ్రహించునుగా. ఆమేన్.